బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేటలో పొలిటికల్ హీట్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ సమావేశాలు కాకరేపుతున్నాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కాసేపట్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రుణమాఫీపై బీఆర్ఎస్ అంతర్గత సమావేశం నిర్వహిస్తుంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరు పార్టీల కార్యాలయాల దగ్గర పోలీసులు మోహరించారు. పోటాపోటీ సమావేశాలతో అక్కడ రాజకీయ వేడి మొదలైంది. రైట్, సిద్దిపేటలో పొలిటికల్ హీట్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ సమావేశాలు కాకరెప్పుతున్నాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కాసేపట్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రుణమాఫీపై ఇటు బీఆర్ఎస్ అంతర్గత సమావేశం నిర్వహిస్తుంది. ఇక దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరు పార్టీల కార్యాలయాల దగ్గర పోలీసులు మోహరించారు. పోటాపోటీ సమావేశాలతో అక్కడ రాజకీయ వేడి మొదలైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రైట్ దుర్గారెడ్డి, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం సిద్దిపేటలో ఏ విధంగా పోలీసులు మోహరించారో. దీన్ని చూస్తుంటే ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొన్నప్పుడు ఏ విధంగా అయితే పోలీసులు మోహరిస్తారో ఆ విధంగా ఉంది అక్కడ పరిస్థితి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, సిద్దిపేటలో 2 లక్షల రుణమాఫీ అయిన తర్వాత హరీష్ రావు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు రాజీనామా చేయాలని ప్రధానంగా 2-3 రోజుల నుంచి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రాజీనామాకు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒకరు ఫ్లెక్సీలు ఒకరు చించివేసుకోవడం, దానికి ఘర్షణ దాటిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి గతంలోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన విషయమే తెలియదు. దీంతో పాటు ఈ రోజు మాత్రం మైనంపల్లి ఆధ్వర్యంలో సిద్దిపేటలో రాజు చౌక్ పొన్నాల దాబా నుండి సిద్దిపేట పాత బస్టాండ్ వరకు మాత్రం కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ర్యాలీ చేపట్టారు. దీంతో పాటు ఇరు వర్గాల మధ్య అంటే సభలు, సమావేశాలు, ఫ్లెక్సీలు ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ఈ రోజు మాత్రం జరుగుతున్నాయి. ఏంటంటే ర్యాలీకి అనుమతిస్తూనే తర్వాత సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మాత్రంలో బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం రుణమాఫీపై పూర్తి రుణమాఫీ కాలేదు కనుక సభా సమావేశం పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటు ఈ ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఉంది కనుక పోలీసులు మాత్రం ఆంక్షలు విధిస్తూ మాత్రం ర్యాలీకి అనుమతులు లేవని చెప్పి భారీగా మిలిటరీ బలగాలు అందించడం జరిగింది. దీంతో పాటు ఏ క్షణంలో ఉద్రిక్త పరిస్థితులు దాటిసే అవకాశాలను ఘర్షణలు ఉన్నాయి, గతంలో జరిగినాయి కనుక వీటిని అన్నిటి వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేసే పరిస్థితిలో మాత్రం ఉంది. భారీగా 1200 మంది పోలీసు మిలిటరీ బలగాలు మాత్రం సిద్దిపేటలో అన్ని సర్కిల్లో కూడా వాళ్ళందరినీ కూడా గస్తీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు 144 సెక్షన్ పూర్తిగా అమలు చేస్తున్నారు సిద్దిపేట సిపి అనురాధ నేతృత్వంలో. దీంతో పాటు జిల్లాకు సంబంధించిన మొత్తం సిద్దిపేట జిల్లాకు సంబంధించిన పోలీసులు కూడా సిపి, ఎస్పీ, సిఐలు, ఎస్ఐలు కూడా భారీగా ఇక్కడ చేరుకొని అందరినీ కూడా శాంతియుతంగా ర్యాలీకి అనుమతి లేదు కనుక మీరు వేరే రూట్ మార్చుకోవాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ శ్రేణులు. దీంతో పాటు కాంగ్రెస్ శ్రేణులు ముందుగా మాకు ఎక్కడి నుంచి అయితే పొన్నాల డాబా నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి పాత బస్టాండ్ వారి సర్కిల్ వరకు అనుమతిచ్చారు కనుక అక్కడికి ఖచ్చితంగా వెళ్తాము అని చెప్పి వాళ్ళు కూడా భీష్మించుకోవడం కోసం అంటే భీష్మించుకొని వాళ్ళు ర్యాలీ చేపట్టడం జరిగింది. దీంతో పాటు సిద్దిపేట బ్లాకప్ చౌరస్తా వద్ద మాత్రం ఘర్షణ జరిగే అవకాశాలు కనుక అక్కడ భారీగా పోలీసులు మిలిటరీ బలగాలు చేరుకున్నారని చెప్పవచ్చు. దీంతో పాటు మైనంపల్లి ఆధ్వర్యంలో మాత్రం ఒక 2000 మంది కార్లు కాన్వాయ్ తో మాత్రం భారీగా బస్టాండ్ వరకు అంబేద్కర్ సర్కిల్ లో చేరుకొని అక్కడ మా సభా సమావేశం పెట్టుకుంటాం. ఇప్పటి వరకు అయితే 2 లక్షల రుణమాఫీ 3 విడతల్లో చేసినాం. కొన్ని చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి వాటి కూడా వాళ్ళకి చేస్తామని చెప్పి ఒక ఫామ్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు వ్యవసాయాధికారులు కలిసి మీరు వినతిపత్రాలు ఇవ్వాలని చెప్పి రైతులు ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరికీ చెల్లిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పినా కానీ లేదు ఖచ్చితంగా మీరు మాట మీద 15 ఆగస్టు లోపే ఇస్తా అని చెప్పారు, వేలేకపోయారు కనుక అని చెప్పి రైతులు కూడా చాలా సందర్భాల్లో కూడా కొంత ఆందోళనకు ధర్నాకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది రత్న. దీంతో పాటు ఈ రోజు మాత్రం సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితి దాటి తీసే అవకాశాలు అయితే ఉన్నాయి రత్న. రైట్ దుర్గారెడ్డి, మీరు చెప్పినట్లుగానే ర్యాలీకి ఎవరైతే మైనంపల్లి రోహిత్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారో దానికి పర్మిషన్ లేదన్నారు కదా, మరి అయినా కూడా ఆయన ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు?
అయితే ముందస్తుగా వీళ్ళు ర్యాలీకి అనుమతి 300 మందికి మాత్రమే అనుమతి కోరడం జరిగింది. దీంతో పాటు దాదాపు 2000 మంది జనాలు వచ్చారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతుల కార్యకర్తలే కావచ్చు, శ్రేణులే కావచ్చు, వీరంతా పట్టణంలో ర్యాలీగా వెళ్ళడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది. సాధారణ ప్రజలు ఇబ్బంది పడతారు కనుక మీకు అనుమతి లేదు కనుక మీకు అనుమతి లేకున్నా కానీ మీరు వేరే అంటే సర్దార్ పాపనగర్ ముస్తాబా ఇక్కడ చౌరస్తా నుంచి సర్కిల్ బ్లాకాబాద్ చౌరస్తా నుంచి ఇక్కడ భారత్ నగర్ వరకు ఆనంగా వెళ్ళాలి, ఆ రూట్ లో వెళ్ళాలని కొంత ఆందోళన చేయవద్దని చెప్పి కూడా వాళ్ళకు ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఖచ్చితంగా మాకు ఇచ్చిన అనుమతి ప్రకారంగా వెళ్తామంటున్నారు. మీకు వేరే వాళ్ళు అయితే అనుమతి ఎలా ఇస్తారు, అనుమతి లేకున్నా వాళ్ళకి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉండే అటు బీఆర్ఎస్ నేతలే కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులే కానీ, కాకపోతే వాళ్ళకు ర్యాలీకి సభలకు సమావేశాలకు అనుమతి ఇస్తారు. ఎలా మాకు అనుమతి లేదంటే ఇంత ధర్నాలు రాస్తారోకలు చేయడం వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని మాకు ధర్నా అనుమతి లేదనడం ఎందుకని చెప్పి ఇది మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన వాళ్ళే కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, పోలీసులపై కొంత ఘర్షణ వాతావరణం చెలరేగే అవకాశాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా మైనంపల్లి మాత్రము పొన్నాల రాజీవ్ గాంధీ సర్కిల్ నుంచి బ్లాకాబ్ చౌరస్తా నుంచి ఎమ్మెల్యే క్యాంపస్ ముందు ఖచ్చితంగా ఆనంగానే వెళ్తామంటున్నారు. కానీ ఎమ్మెల్యే క్యాంపస్ ముందు బీఆర్ఎస్ శ్రేణి సమావేశ సభ ఉంది కనుక అక్కడ భారీగా బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు కనుక అక్కడ పోయిన తర్వాత ఒకరిపై ఒకరు ఘర్షణ చెలరేగే అవకాశం ఉన్నాయి కనుక మేము రూటు మారుస్తున్నాము, మీరు దీనికి సహకరించాలని చెప్పి కూడా సిద్దిపేట సిపి అనురాధ, అదేవిధంగా అడిషనల్ సిపి మల్లారెడ్డి ఆధ్వర్యంలో కూడా భారీగా పోలీసులు ఇక్కడ చేరుకొని మాత్రం వాళ్ళు శాంతియుతంగా ర్యాలీ వెళ్లే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఎవరికి వారంటే ఇప్పుడు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎవరి మాట వినపరచలేదు కనుక ఏ క్షణంలో ఉద్రిక్త దాటి అవకాశాలు ఉంటాయి కనుక మిలిటరీ బలగం కూడా రంగంకు దింపారు. ఇక అందరినీ కూడా ఆందోళనకారులను కూడా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మాట వినకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా సిద్దిపేటలో అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. దీంతో పాటు ఇరు వర్గాలను శాంతించడానికి పోలీసులకు తలపించిన భారంగా మారుతుందని చెప్పవచ్చు. ఏ క్షణమైన ఇప్పుడు మెదకు సంబంధించిన మెదకు మైనంపల్లి మైనంపల్లికి సంబంధించిన రోహిత్ ఎమ్మెల్యే మాత్రం భారీగా ర్యాలీగా కాన్వాయ్ ముందు రావడం జరిగింది. దీంతో పాటు ఇంకా మైనంపల్లికి సంబంధించిన భారీ కాన్వాయ్ కారు ర్యాలీతో భారీగా కొనసాగుతుందని చెప్పవచ్చు. దీంతో పాటు ఇక్కడ బ్లాకాబ్ చౌరస్తా దగ్గర మైనంపల్లి హనుమంతరావుకు మాత్రం కాంగ్రెస్ శ్రేణులు జనస్వాగతం పలికారు. ఇక్కడ నుంచి ర్యాలీని డైవర్ట్ చేసే విధంగా ర్యాలీ హీనంగా ముందుకెళ్లాలని చెప్తున్నారు. అక్కడ మాత్రం ఆగిరు మరి కాసేపట్లో ర్యాలీ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఆ ఉద్దేశం మనకు కూడా ఇక్కడ విజువల్ అయితే దాదాపు ఇక్కడ మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులు అయితే భారీగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఘర్షణ దిగే అవకాశాలు కనుక కంట్రోల్ చేసే పరిస్థితిలో మాత్రం పోలీసులు నిమగ్నమై ఉన్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.